అంటే యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్కి దగ్గరకు వచ్చింది. మరి మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండేది? అంటే సెట్స్లో మరి ఆయన కనీసం మీకు సపోర్ట్ చేయలేదంటే అక్కడ సెట్స్లో అలా కనీసం సపోర్ట్ చేయకపోతే ఆన్ స్క్రీన్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. సెట్లో నాకు ఇది షూటింగ్ చేసినప్పుడు అంతా నాకు తెలుగు అర్థం అవ్వదు. సో వాళ్ళు ఏం మాట్లాడారో ఏమో నాకు తెలియదు. ఏమేమో అన్ని టైం బుల్లి చేశారు. కొత్తది కదా, ఇండస్ట్రీకి కొత్తది. సో ఏమో బుల్లి చేశారు, బట్ నవ్వినే ఉంటారు. సో ఓకే అని అనుకున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండ్ ఆల్, హీల్ బీ వెరీ సీరియస్ అండ్ ఐ విల్ బీ వెరీ సీరియస్. సో వీ హ్యాడ్ గుడ్ ర్యాపో. ఫర్ మీ, ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్ ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ ద డైరెక్టర్ ఆర్ విత్ ద హీరో యాజ్ వెల్. పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ ఏం లేదు. ఇది మూవీ గురించి ప్రాబ్లమే అంతే. సో అది మాత్రమే. బట్ సెట్లో సుధీర్ గారు హీ వాజ్ వెరీ నైస్ టు మీ, హీ వాజ్ వెరీ కైండ్ టు మీ. అంటే యాక్చువల్లీ ఇప్పుడు రిలీజ్కి దగ్గరకు వచ్చింది. మరి మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎలా ఉండేది? అంటే సెట్స్లో మరి ఆయన కనీసం మీకు సపోర్ట్ చేయలేదంటే అక్కడ సెట్స్లో అలా కనీసం సపోర్ట్ చేయకపోతే ఆన్ స్క్రీన్ మీద కూడా దాని ఎఫెక్ట్ పడుతుంది కదా. సెట్లో నాకు ఇది షూటింగ్ చేసినప్పుడు అంతా నాకు తెలుగు అర్థం అవ్వదు. సో వాళ్ళు ఏం మాట్లాడారో ఏమో నాకు తెలియదు. ఏమేమో అన్ని టైం బుల్లి చేశారు. కొత్తది కదా, ఇండస్ట్రీకి కొత్తది. సో ఏమో బుల్లి చేశారు, బట్ నవ్వినే ఉంటారు. సో ఓకే అని అనుకున్నాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యాక్టింగ్ అండ్ ఆల్, హీల్ బీ వెరీ సీరియస్ అండ్ ఐ విల్ బీ వెరీ సీరియస్. సో వీ హ్యాడ్ గుడ్ ర్యాపో. ఫర్ మీ, ఐఎమ్ ఆనెస్ట్లీ సేయింగ్ ఐ హ్యావ్ నో ఇష్యూస్ విత్ ద డైరెక్టర్ ఆర్ విత్ ద హీరో యాజ్ వెల్. పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ ఏం లేదు. ఇది మూవీ గురించి ప్రాబ్లమే అంతే. సో అది మాత్రమే. బట్ సెట్లో సుధీర్ గారు హీ వాజ్ వెరీ నైస్ టు మీ, హీ వాజ్ వెరీ కైండ్ టు మీ.